చిన్న బిడ్డల్లో కూడా ప్రియులారా, ఈ రోజుల్లో చిన్న బిడ్డల్లో నాకు కొన్నాళ్ళ క్రితం ఒక తల్లి కోదాడ నుండి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఈ విధంగా చెప్పటం, ఫాదర్ గారండి మా బాబు కోసం ప్రార్థన చేయండి. ఏంటమ్మా, చదువుల గురించా? లేదు ఫాదర్ గారండి. అనారోగ్య సమస్య? ఏం లేదు ఫాదర్ గారండి. దేనికోసం ప్రార్థన చెయ్యాలి? ఏమో తెలియదు ఫాదర్ గారండి. వాడు జరిగిన వాస్తవం అండి, వాడు ఇంట్లోకి వస్తాడు, మేమందరం ఉంటాం, వాడు ఒక మూలకెళ్ళి ముడుచుకొని కూర్చుంటాడంటండి. పాపం ఒక్క అమ్మ ఒక్కటే, తండ్రికి కూడా రెస్పాండ్ కావట్లేదంట. తండ్రిని చూసి కూడా భయపడుతున్నాడంట. ఎవరన్నా వచ్చి పలకరిస్తే ఒకలాంటి భయంతో భయపడిపోతున్నాడంటండి. వాళ్ళు చెప్పారు, మేము కౌన్సిలింగ్ చేస్తారు కదా, మానసిక వైద్యుల దగ్గర, అక్కడ కూడా తీసుకెళ్ళామండి, చాలా ఖర్చు పెడుతున్నాం, కానీ కుదరడం లేదండి. నేను చెప్పాను, అమ్మా చేపించండి వైద్యం, మంచిదే, కానీ ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి ఆ మానసిక వైకల్యం, ఆ మానసిక రోగం పోవాలంటే పరిశుద్ధాత్మకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే యేసు ప్రభువు మనలో ఉన్నట్టు ఆ ఒంటరితనాన్ని తీసివేయటానికి, పిల్లలు ఇది చాలా ముఖ్యమండి. ఆధునిక ప్రపంచంలో పెరిగిపోతున్నారు పిల్లలు ఒంటరితనంతో భయపడి, తెలియకుండానే వాళ్ళల్లో ఈ భయాలు బయలుదేరుతున్నాయి. కొంతమంది మానసిక వైద్యులు చెప్పే భయంకరమైన నిజాలు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే ఈ వ్యాధితో పీడించబడుతున్నారు. అది ఆ తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు, ఇవి సైన్స్ అండి ఇదంతా కూడా, గర్భిణీగా ఉన్నప్పుడు ఆ తల్లికి జరిగినటువంటి కొన్ని కార్యాల కారణంగా ఆ ప్రభావం పిల్లల మీద పడుతుందండి. కాబట్టి ప్రియులారా, దయచేసి నేను ఇందాకలా చెప్పాను, ఈ పవిత్రాత్మ వరము మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి, ఎక్కువగా అవసరం మనకి. పేతురు గారు చెప్పినట్లుగా ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికను, అనగా ప్రభు అయిన దేవుడు తన వద్దకు పిలుచువారు అందరికీ చెందుతుంది. ఈ వాగ్దానం ప్రియులారా మీ పిల్లలకు చెందుతుంది. ప్రియులారా, మీ పిల్లలని దీని నుంచి తీసివేయకండి, దేవుని యొక్క వాగ్దానం నుండి దూరం చేయమాకండి. నేను సుమారుగా జర్మనీ దేశంలో 6-7 సంవత్సరాలు పనిచేసి వచ్చానండి. అక్కడ కార్లు ద బెస్ట్, రోడ్లు ద బెస్ట్, ఉద్యోగం చాలా ఎక్కువ ఇస్తారు, చాలా ఆకారానికి చాలా ఎక్కువ ఉంది. కానీ అక్కడ రాను రాను పిల్లలు ఈ మానసిక వైకల్యంతో, మానసిక వ్యాధులతో బాధపడే వాళ్ళు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ఇదే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళల్లో వాళ్ళే, నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దాన్ని. ఇంకొక భయంకరమైన విషయం చెప్తాను. నాకు తెలిసిన ఇంకొక పిల్లవాడు వెలుగులోకి రావటానికి భయపడుతున్నాడండి. అస్సలు లైట్ ఉంటే బయటికి రాడు. ఎప్పుడూ కూడా ఒక గదిలోకి వెళ్ళి వెంటనే అమ్మ లైట్ తీసే అని అరుస్తాడు పెద్దగా. ప్రియులారా, దయచేసి మీరు అనుకోమాకండి నా పిల్లవాడు బాగానే ఉన్నాడుగా, నా పిల్లది. ఇదేదో భయపెట్టడానికి కాదండి, మన మంచి కోసమే చెప్తున్నాడు దేవుడు. నో, భయపెట్టడం అస్సలు ఉద్దేశం కాదు. మన పిల్లల బాగు కొరకై 1 కోటి రూపాయలు ఇస్తావు, లక్షలు ఇస్తావు, ఇవ్వకూడదు అంటల్లా, ఇవ్వండి. దానికంటే ఎక్కువగా మీ బిడ్డలకి మీరు ఇవ్వగలిగినటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పవిత్రాత్మ దేవుడు మన పిల్లలకుంటే, మన కుటుంబాలకుంటే, మన జీవితాలలో ఉంటే మనం ఒంటరి వారము కాదు. ప్రపంచములోనే సకల సృష్టిలో, పరలోక భూలోక పాతాళ లోకాలలో సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉండగా మనకిక భయము లేదు. దీన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ప్రియ బిడ్డ, ముగింపుగా ఒకే మాట చెప్తున్నాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకునేటువంటి వాడు ఏనాడు కూడా ఒంటరివాడు కాడు. నా దేవుడు నాతో ఉన్నాడు అనుకున్నటువంటి వాడిని ఎవరున్నా లేకపోయినా కానీ సంతోషంగా ఉండొచ్చు. కానీ ఈ దేవుణ్ణే విడిచిపెట్టినటువంటి వాడికి
ప్రపంచంలో అందరూ ఉన్నా కానీ అనాథగానే మిగిలిపోతాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అనుకో నాకు బంధువర్గం ఉంది, మా ఇంటి పేరటోళ్ళు ఎక్కువ మా ఊర్లో. ఒకడు చెప్తున్నానండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనకు ఆపద వచ్చినప్పుడు నీ మొహం ఎక్కడో చూసినట్టుందనే వాళ్ళు ఎక్కువ అండి ఈ రోజుల్లో. మన దగ్గర పొందుకోవాలంటే మాత్రం మొహం ట్యూబ్ లైట్ లాగా వెలుగుద్దండి. మనం ఏదైనా ఇస్తున్నామంటే, మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మాత్రం ముఖం చాటేసేవాళ్ళు ఎక్కువ మంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటో తెలుసా? నీకు ఆపద వచ్చినప్పుడే నీతోటి ఎక్కువగా ఉంటాడు. నువ్వు కన్నీటితో ఉన్నప్పుడే నీకు ఓదారుస్తాడు ఆ దేవుడు. నేను గురువుగా చెప్తున్నా, నా అనుభవపూర్వకంగా ప్రియులారా, మన ఒంటరి సమయాలలో మన బలపరిచే దేవుడు ఇంకా ఎక్కువగా దేవుని కొరకై సేవ చేయాలి, పాటుపడాలి, కష్టపడాలి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి, దృఢాన్నిచ్చి, నేను ఒంటరి వాడిని కాదు, నాలో ఉన్న శక్తి 1000 ఏనుగుల బలము కంటే బలమైంది నేర్పించే నా దేవుడు, నా పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నప్పుడు వచ్చే బలం ఈ లోకంలో మనకి ఎవ్వరూ కూడా ఇవ్వలేనటువంటిది. ఈ రోజున నిన్ను నీవు ఆ పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకో. ఆయన నీ ఒంటరితనాన్ని పోగొడతాడు, నీ దిగులును తీసివేస్తాడు, నీలో ఉన్న అనాథని, నాకెవరూ లేరు అనే భావాన్ని తీసివేసి నీ చుట్టూ దేవుని యొక్క దూతలు ఉన్నారు అనే సత్యాన్ని గుర్తు చేస్తాడు. ఇక్కడ నాకు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మరొక వాక్యం గుర్తొస్తుంది. రాజుల గ్రంథములో ఎలీషా ప్రియులారా ఒక కార్యం జరుగుద్ది. ఏంటంటే, ఎలీషాని పట్టుకొని బంధించి రమ్మని శత్రురాజు అంటాడు. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఎలీషాని పట్టుకొని బంధించుకొని రమ్మని శత్రువుల రాజు అంటాడు. అప్పుడు సైనికులు వచ్చి ఆయన చూడగానే ఆయన చుట్టూ దేవుని యొక్క దూతలు కొన్ని వేల మంది ఉంటారండి. ఏంటి ఈయన ధైర్యం? అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈయన ధైర్యం? సైనికులందరూ వస్తారు. ఆయన చుట్టూ కూడా దేవుని యొక్క దూతలు సైన్యాలలాగా ఉంటాయండి. ఉంటుందండి వాక్యం అక్కడ. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. కానీ ఎలీషా అతనితో, నీవు భయపడకము, వారి వైపున పోరాడు వారి కంటే మన వైపున పోరాడు వారే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చూడండి, జాగా విచిత్రంగా ఉంటది. ఏంటో తెలుసా? ఎలీషా ఒక్కడే నిలబడి ఉంటాడు అక్కడ, తన సేవకుడు ఉంటాడు, శత్రువులు కొన్ని వేల మంది ఉంటారు. ఎలీషా ఏమంటాడంటే సేవకుడితోటి, వాళ్ళ ప్రక్కన పోరాడే వాళ్ళకంటే మన ప్రక్కన పోరాడే వాళ్ళే ఎక్కువ మంది అంటాడు. ఈ సేవకుడికి అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఎవరు లేరుగా ఆయన పక్కన, ఏం తిట్ట మాట్లాడుతున్నారు? ఆ శత్రు సైనికుల కంటే మన తరపున పోరాడు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొన్నిసార్లు బైబిల్ మనకి ఒక్కసారిగా ఆ వాక్యాన్ని చదివినప్పుడు కొండంత బలాన్ని ఇస్తుందండి. మనం ఒంటరి వారం అనుకుంటాం కదా, దేవుని నమ్మినవాడు ఎన్నడూ ఒంటరివాడు కాడు అంటాడు. నీవు భయపడవలదో. సేవకుడు అంటున్నాడు, అమ్మో శత్రువులు వచ్చేస్తున్నారయ్యా, మింగేస్తున్నారయ్యా, అయిపోయిందయ్యా మన పని. మనం అంటాం కదా, అమ్మో స్వామి ఆర్థికంగా ఆరిపోతున్నాం, నాకు తోడులేడు, నాకు భయం వేస్తుంది అంటాం కదా. ఇదిగో సేవకుడు అట్ట అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు భయపడమాకో, వారి వైపున పోరాడు వారి కంటే మన వైపున పోరాడు వారు ఎక్కువ మంది ఉన్నారు అనను. అతడు దేవుని ప్రార్థించి ప్రభు ఇతనికి దృష్టి దయచేయము. సేవకుడి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఈడు ఇక్కడే ఉంటున్నాడు. ఎవరి దగ్గర? ఎలీషా దగ్గరే ఉంటున్నాడు. కానీ వాడికి దృష్టి రావట్లా, వాడు చూడలేకపోతున్నాడు దేవుని సైన్యాలని. దేవుడు అద్భుతాన్ని చూడలేకపోతున్నారు. అప్పుడు ఏం చేశాడు ఎలీషా? ఎవరి కోసం ప్రార్థన చేశాడు? సేవకుడి కోసం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు అద్భుతం ప్రియులారా అని మనవి చేశాను. ప్రభువు సేవకునకు చూపును వసగగా అతడు కొండ అంతయు అగ్ని రథములతోను గుర్రములతోను నిండి ఉండుట చూచెను. అవి అన్నియును ఎలీషా చుట్టూ ఉన్నట్లుగా కనిపించను. హల్లెలూయా. ప్రియులారా చూడండి ఎంత గొప్ప అద్భుతమో. ఎలీషా ఒంటరివాడేగా అనుకున్నాడు సేవకుడు, సైనికులు అనుకున్నారు శత్రువులు. ఈ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒంటరిగా ఉన్నప్పుడు అనుకుంటాను, నేను ఒంటరిని కాదు, నా చుట్టూ వీళ్ళందరూ దేవదూతలే.
మామూలు దేవదూతలు కాదండి, అక్కడ ఎలాగా అగ్ని రథములతో గుర్రములతో ఎక్కి ఉన్నటువంటి దేవుని యొక్క దూతలు మన తోడుగా ఉన్నారు. అమ్మా, నీకు ఎప్పుడన్నా ఒంటరిగా అనిపిస్తే, తల్లి నీకు ఎప్పుడన్నా ఒంటరిగా, నా కొడుకు ఎక్కడో దూరంగా ఉన్నాడు, నా బంధువులు ఎక్కడో దూరంగా ఉన్నారు అనుకుంటే గుర్తుపెట్టుకో, నీ దేవుడు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. మామూలుగా కాదు, నిన్ను తాకనివ్వడు ఆయన, అంత శక్తిమంతుడు పరిశుద్ధాత్మదేవుడు. నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను అంటున్నాడు కదా, ఏనే ఆయన మన దగ్గర ఉంటే మన శత్రువు ఏమీ చేయలేడు మనల్ని. ఎలీషా దగ్గర కళ్ళు తెరవగానే అప్పుడు దాకా ఒంటరోడు కదా అనుకున్నారు. ప్రార్థన చెయ్యగానే ప్రియులారా ఏం జరిగింది? కొన్ని వేల అగ్ని రథాల గుర్రాలతోటి దేవుని యొక్క దూతలు అతని చుట్టూ ప్రహర కాస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక్కసారి చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడువాడు ఎన్నడు ఒంటరివాడు కాడు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అడగండి, పవిత్రాత్మ కోసం ప్రార్థన చేయండి బిడ్డలారా. దేవా, నీ ఆత్మశక్తిని మాకు దయచేయి. నేను ఇప్పుడు వాక్యం చెప్పే ఈ పీఠం అంటే నాకు చాలా ఇష్టం. ఈ క్రింద పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే పావుర రూపంలో అలనాడు బాప్తిస్మం పొందుతున్నటువంటి యేసయ్య మీదకి యోర్దాను నదులు దిగి వచ్చాడో ఆ పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇవ్వమని వేడుకుందాం. ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే మేడపై గది మీద ఆది అపోస్తుల మీదకి, మరియ తల్లి మీదకి అగ్ని నాళకల రూపంలో దిగి వచ్చాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టి ముట్టి ఉండులాగున, మన ఒంటరితనాన్ని పారద్రోలాగున, అనాథలుగా ఉంచకుండా ఆత్మ సంపలన చేయులాగున మనందరం నింపమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. చాలా గొప్ప వాక్యాన్ని మాకు వినిపించావు తండ్రి. పరిశుద్ధాత్మను గుర్చినట్టు సత్యాలు మాకు బోధించావు తండ్రి. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, మీ కొరకై ఒక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపిస్తాను అని పలికావు. మేము అనాథలము కాదు నాయన, మేము ఒంటరి వారము కాదు నాయన. నీ ఆత్మశక్తి, నీ ఆత్మస్వరూపుడైనటువంటి పరిశుద్ధాత్మ మాకెల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఓ దేవా, నీ ఆత్మాభిషేకాన్ని మాకివ్వండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, మా పైకి వేయించేస్తారండి, మమ్మల్ని అభిషేకించండి. వర్షధారగా మమ్మ తడపండి, నీ అభిషేకముతో మమ్మ తడపండి, మమ్మ ముద్ద చేయండి తండ్రి. మమ్మ కడగండి నాయన. మీరు మాలో ఉండండి, మాతో ఉండండి, మమ్మ నడిపించండి తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఎవరైతే నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దానని, నాకెవరున్నారు అని వేదనతో, ఒంటరితనముతో పీడించబడుతున్నటువంటి వారికి మీ అభిషేకాన్ని ఇవ్వండి. బల సంపన్నం చేయండి, ఉత్తేజపరచండి, ఆత్మ సంపన్నం చేసి ఆశీర్వదించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ గాయపడిన హస్తము నుండి కార్య పరిశుద్ధ రక్తముతో కడిగి స్వస్థపరచండి. నీ పరిశుద్ధ ఆత్మశక్తితో స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానం వారికి నీ పరిశుద్ధాత్మ అనుగ్రహించి నిజమైన శాంతిని ప్రసాదించండి. చదువుకునే బిడ్డలను దీవించండి, ఉద్యోగము కొరకై ఎదురు చూసే బిడ్డలను దీవించండి, వివాహము కొరకై వేచి చూసే బిడ్డలను దీవించండి. ప్రభుగా ఎంతోమంది అడుగుతున్నారు నాయన, ప్రార్థన అవసరతలు ఎక్కువైపోతున్నాయి ప్రభు, నా జీవితంలో అడిగేటువంటి వారు ఎక్కువైపోతున్నారు. ఒకవేళ నా సమయం సరిపోకపోతే ప్రభువా నన్ను బట్టి కాక నీ కృపను బట్టి వారందరిని దీవించండి నాయన. ఎవరెవరైతే ప్రార్థన చేయమని అడుగుతున్నారు వారందరిని ప్రభువా నీ పాదస్థానాన్ని సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి. ముఖ్యంగా ప్రభువా యూట్యూబ్లో కొన్ని వేల మంది, వందల మంది మెసేజ్లు పెడుతున్నారు నాయన ప్రార్థన అవసరతల కొరకై. వారందరిని కూడా ఈ క్షణంలో దీవించమని, వారిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి, పరిశుద్ధాత్మతో అభిషేకించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక. ఆమేన్.